హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన పిక్చర్స్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ హిస్టరీ. మరి ఈ వీడియోలో చూపిస్తున్న పిక్చర్స్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఇవన్నీ అవసరం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఆల్ దిస్ ఆర్ నాట్ నెససరీ. ఆల్ దిస్ ఆర్ నాట్ నెససరీ అంటే ఇవన్నీ అవసరం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ డోంట్ నీడ్ ఆల్ దిస్ అదర్ దెన్ వాట్ ఐ సెడ్. ఐ డోంట్ నీడ్ ఆల్ దిస్ అదర్ దెన్ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పినవి కాకుండా మిగతావన్నీ నాకు అవసరం లేదు అని అర్థం. Second example: it seems to me that there is no need to be in such a hurry now. It seems to me that there is no need to be in such a hurry now అంటే ఇంతలా కంగారు పడిపోనవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్: అవసరమైనప్పుడు చెప్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ విల్ టెల్ యూ వెన్ ఐ నీడ్ ఇట్. ఐ విల్ టెల్ యూ వెన్ ఐ నీడ్ ఇట్ అంటే అవసరమైనప్పుడు చెప్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ విల్ ఆస్క్ యూ ఫర్ మనీ వెన్ ఐ నీడ్ ఇట్ అండ్ యూ గివ్ ఇట్ టు మీ అంటే నాకు డబ్బు అవసరమైనప్పుడు నేను నిన్ను అడుగుతాను, అప్పుడు నువ్వు నాకు ఇద్దువు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ఐ నీడ్ ఇట్ బట్ వై ఆర్ యూ నాట్ గివింగ్ ఇట్. ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ఐ నీడ్ ఇట్ బట్ వై ఆర్ యూ నాట్ గివింగ్ ఇట్ అంటే నేను నీకు చాలాసార్లు చెప్పాను అది నాకు కావాలని, కానీ నువ్వు నాకు ఎందుకు ఇవ్వడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్: ఏ అవసరం ఉన్నా నాకు చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే టెల్ మీ వాట్ ఎవర్ యూ నీడ్. టెల్ మీ వాట్ ఎవర్ యూ నీడ్ అంటే ఏ అవసరం ఉన్నా నాకు చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ టెల్ మీ రైట్ అవే అండ్ ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ. ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ టెల్ మీ రైట్ అవే అండ్ ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ అంటే నీకేం కావాల్సిన నాకు వెంటనే చెప్పు, నేను నీకు తీసుకొచ్చి ఇస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: వై డిడ్ యూ ఆస్క్ మీ టు బ్రింగ్ దిస్ థింగ్స్ వెన్ యూ డిడెంట్ నీడ్ ఇట్ అంటే నీకు అక్కర్లేనప్పుడు ఇవన్నీ తీసుకురమ్మని నన్ను ఎందుకు అడిగావు అని అర్థం. నెక్స్ట్ వన్: డబ్బులు ఇప్పుడు చాలా అవసరం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ నీడ్ మనీ వెరీ మచ్ నౌ. ఐ నీడ్ మనీ వెరీ మచ్ నౌ అంటే డబ్బులు ఇప్పుడు చాలా అవసరం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఐ నీడ్ మనీ అర్జెంట్లీ, క్యాన్ యూ గివ్ మీ. ఐ నీడ్ మనీ అర్జెంట్లీ, క్యాన్ యూ గివ్ మీ అంటే నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలి, నువ్వు ఇస్తావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ జస్ట్ వెన్ ఐ నీడ్ ఇట్. ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ జస్ట్ వెన్ ఐ నీడ్ ఇట్ అంటే అవసరమైనప్పుడు నా దగ్గర డబ్బులు అయిపోయాయి అని అర్థం. నెక్స్ట్ వన్: నీ సలహా నాకు అవసరం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. అడ్వైస్ అంటే సలహా. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్ అంటే నీ సలహా నాకు అవసరం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యువర్ లైఫ్ విల్ ఇంప్రూవ్ ఇఫ్ యూ స్టాప్ గివింగ్ ఫ్రీ అడ్వైస్. యువర్ లైఫ్ విల్ ఇంప్రూవ్ ఇఫ్ యూ స్టాప్ గివింగ్ ఫ్రీ అడ్వైస్ అంటే ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తే నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం ఇంప్రూవ్ అవుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ టు అడ్వైస్ మీ నౌ. నాకు సలహా ఇమ్మని నేను నిన్ను అడగలేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: అనవసరమైన పనులు చెయ్యకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డు నాట్ డూ అన్నెసెసరీ థింగ్స్. నెససరీ అంటే అవసరమైన, అన్నెసెసరీ అంటే అనవసరమైన. సో డు నాట్ డూ అన్నెసెసరీ థింగ్స్ అంటే అనవసరమైన పనులు చెయ్యకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం.
డోంట్ డూ అన్నెసెసరీ థింగ్స్ అండ్ గివ్ మీ ఏ హెడేక్. డోంట్ డూ అన్నెసెసరీ థింగ్స్ అండ్ గివ్ మీ ఏ హెడేక్ అంటే అనవసరమైన పనులు చేసి నాకు తలనొప్పి తీసుకురాకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ యూజ్లెస్ థింగ్స్ డూ సంథింగ్ యూస్ఫుల్ అంటే అనవసరమైన పనులు చేయడం మానేసి ఏదన్నా పనికొచ్చే పని చెయ్యి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.